సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. గాయస్, ఈ మధ్యలో డబ్ల్యూడబ్ల్యూ ఏదైనా డిసిజన్ తీసుకుంటే ఫ్యాన్స్ దాన్ని సపోర్ట్ చేస్తారేమో అని డబ్ల్యూడబ్ల్యూ అనుకుంటుంది, కానీ మొత్తం ఉల్టా అయిపోతుంది. ఫ్యాన్స్ చాలా హేట్ చూపిస్తున్నారు. లైక్ మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. ఇప్పుడు ఈ డిస్లైక్ ఏంది, ఈ లైక్ ఈ డిస్లైక్ ఎందుకు చూపిస్తుంది, అసలు ఈ మ్యాటర్ ఏందని మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారా? మీద ఒకటి తెలుసుగా, రీసెంట్లీ స్మాక్ డౌన్లో మన సామీ జేన్ నాకు రసల్మేనియా కోసం ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా, నాకు రసల్మేనియాలో మ్యాచ్ కావాలని చెప్పిండు. లేదు నీకోసం ఎలాంటి స్పాట్ ఇప్పుడు అంటే ఓపెన్ లేదని చెప్పంగానే సామీ జేన్ ఏం చేసిండు, కార్మెలో హేస్కి ఓడిపించి న్యూ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ అయిపోయి పెద్ద రుబాబు చెప్పిండు కదా. ఇంకా బ్యాక్ స్టేజ్ ఇప్పుడు ఉంది కదా, నా కోసం రసల్మేనియాలో జాగా ఇప్పుడు ఉంది కదా అని చెప్పిండు కదా. సో అందుకనే ఈ హేట్, ఇది సామీ జేన్ గెలిచిన వీడియో పైన డిస్లైక్ చూడండి. అంటే లైక్స్ వ్యూ ఉన్నాయి ఇక్కడ 9,000, కానీ మీరు డిస్లైక్స్ చూస్తే 15,000 డిస్లైక్స్. అంటే లైక్స్ కన్నా డిస్లైక్సే ఎక్కువ ఉన్నాయి. అండ్ సామీ జేన్ విషయంలో డబ్ల్యూడబ్ల్యూ ఏమనుకుందంటే, సామీ జేన్కి కొంచెం సపోర్ట్ ఉంది కదా, మనం సామీ జేన్కి సపోర్ట్ చేద్దాం అండ్ ఫ్యాన్స్ మంచి సపోర్ట్ చూపిస్తారేమో అని డబ్ల్యూడబ్ల్యూ అనుకుంది. కానీ ఒక చిన్న లాజిక్ ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూ మిస్ చేసింది. అండ్ అది ఏంటంటే, సామీ జేన్కి సపోర్ట్ చేయడంలో, డబ్ల్యూడబ్ల్యూ సామీ జేన్కి పుష్ చేయడంలో ఎలాంటి తప్పు లేదు. తప్పు ఎక్కడొచ్చిందంటే, కార్మెలో హేస్ కొన్ని వారాల నుంచి యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్కి డిఫెండ్ చేస్తున్నాడు, అంటే ఓపెన్ ఛాలెంజ్ అంతా పెట్టిండు. అలాంటిది ఒకటేసారి కార్మెలో హేస్ కంటే ఇప్పుడు రసల్మేనియాకి ఎంత టైం ఉంది, చాలా తక్కువ టైం ఉంది. అలాంటిది ఒకటిసారి కార్మెలో హేస్ ఒక డిజర్వింగ్ సూపర్ స్టార్కి మీరు ఓన్లీ సామీ జేన్కి రసల్మేనియాలో ఒక జాగా ఇవ్వడానికి మీరు మరి ఈ టైప్లో చేస్తారా? సామీ జేన్కి మ్యాచ్ చేయడానికి మీరు కార్మెలో హేస్ అధికారం మీరు తీసుకుంటారా అని ఫ్యాన్స్ కోపం చూపిస్తున్నారు. అండ్ ఈ డిస్లైక్స్ దాని ఒక ప్రూఫ్ అన్నమాట. సో ఫ్యాన్స్ మాత్రం చాలా హేట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇలాంటప్పుడు డబ్ల్యూడబ్ల్యూ దగ్గర ఇంకో దారి ఉంది. అండ్ అది ఏంటంటే, ఇప్పుడు కార్మెలో హేస్తో అన్యాయం అయితే జరిగింది. అండ్ మీరు చూసినారు ట్రిక్ విలియమ్స్ ఆ మ్యాచ్ మధ్యలో ఇంటరప్ట్ చేయడం అంతా జరిగింది కదా. అంటే క్లీన్గా అయితే ఓడిపోలే కదా, అంటే ఇంటరప్ట్ అంతా తమాషా జరిగింది. సో అందుకని సామీ జేన్ గెలిచిండు. సో అందుకనే ఒక లెక్కలో చూస్తే మన కార్మెలో హేస్కి చాలా ఈజీలీ యాడ్ చేయొచ్చు. ఏ మ్యాచ్లో అంటే బ్యాక్ స్టేజ్ నికోల్డ్ చెప్పింది కదా, సామీ జేన్ వర్సెస్ మన ట్రిక్ విలియమ్స్ మ్యాచ్ అఫీషియల్ అని రసల్మేనియా కోసం. సో అదే మ్యాచ్కి ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్లో మార్చేస్తే పని అయిపోతుంది. కనీసం ఫ్యాన్స్కి అంటే అంత కోపం రాదు. ఫ్యాన్స్ సరే ఇప్పుడు కార్మెలో హేస్ అధికారం అయితే ఉంది కదా, అంటే రసల్మేనియాలో మ్యాచ్ దొరికింది కదా అని ఈ టైప్లో ఫ్యాన్స్ కొంచెం ఖుషి అయిపోతుంది. దాని తప్ప ఎక్కువ ఏం కాదు. సో ఇప్పుడు మీరేమంటారు? ఓపెన్ చెప్పాలంటే డబ్ల్యూడబ్ల్యూ ఈ మధ్యలో చాలా అంటే చాలా తప్పులు చేస్తుంది బాస్. ఒకప్పుడు ఇంత పెద్ద మిస్టేక్స్ డబ్ల్యూడబ్ల్యూతో కాకపోతుండే. లైక్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మీరు ఈ ట్వీట్ చూడండి, ఇక్కడ మీకు అర్థమైపోతుంది. ఇది చాలా క్లియర్లీ అంటే ఇక్కడ ఏం రాసి ఉందంటే బాస్, మన డబ్ల్యూడబ్ల్యూ ఏమే స్టోరీ లైన్స్ స్టార్ట్ చేసిందో ఆ స్టోరీ లైన్స్ ఎస్పెషల్లీ మిస్టరీ యాంగిల్స్, ఆ మిస్టరీ యాంగిల్స్ మొత్తము అంటే ఇప్పుడు ఎక్కడ వెళ్ళినాయి. లైక్ మన ద రాక్ 2024లో బ్యాడ్ బ్లడ్ ప్రీమియర్ ఈవెంట్లో వచ్చి ఆ 1, 2, 3 టైప్ ఏదో కౌంట్ చేసిండు. సో దానికి అర్థం ఏముండే, ఆ మిస్టరీ యాంగిల్ స్టిల్ ఒక మిస్టరీ యాంగిల్. జేకబ్ హార్ట్ పైన కొన్ని మంత్స్ బ్యాక్ అటాక్ జరిగింది, ఓవర్ అటాక్ చేసినారు. ఆ యాంగిల్ ఇంకేం చూపిస్తలేదు. డ్రూ మ్యాకింటైర్ ఓకే చెప్తుండు, నేను అటాక్ చేయలేదురా బాబు, నేను అటాక్ చేయలేదని డ్రూ మ్యాకింటైర్ ఎన్నిసార్లు చెప్పినా ఆ జేకబ్ హార్ట్ డ్రూ మ్యాకింటైర్ ఇంకల్నే పడుతుండు. ఇంత ఓపెన్లీ చెప్పిన తర్వాత అయినా పడుతుండు. సో అసలు జేకబ్ హార్ట్ పైన ఓవర్ అటాక్ చేసినారు. ఆ మిస్టరీ యాంగిల్ ఏమైంది, ఇంకేం చూపిస్తలేదు డబ్ల్యూడబ్ల్యూ. మీద గుర్తుందా రీసెంట్లీ అంటే మన విజన్ ఫ్యాక్షన్కి అంటే యాడమ్ పియర్స్ మధ్యలో అంటే కొంచెం ప్రాబ్లం చూపించినారు. రా జనరల్ మేనేజర్ యాడమ్ పియర్స్ అండ్ ద విజన్ ఫ్యాక్షన్ మధ్యలో. సో అప్పుడు ఎవరో యాడమ్ పియర్స్కి ఫోన్ కాల్ మీద ఆర్డర్స్ ఇచ్చినారు, గుర్తుందా? మర్చిపోయినట్టున్నారు కదా. అంటే డబ్ల్యూడబ్ల్యూ చాలా ట్రై చేస్తుంది, మనం మర్చిపోవాలని చాలా చూస్తుంది. బట్ మనం మర్చిపోవద్దు బాస్, వీళ్ళు చాలా మిస్టరీ యాంగిల్ చూపించినారు. యాడమ్ పియర్స్ ఎవరితో ఫోన్ కాల్లో మాట్లాడిందంటే ఎవరో ఆర్డర్ ఇచ్చినారు యాడమ్ పియర్స్కి. అండ్ యాడమ్ పియర్స్ విజన్ ఫ్యాక్షన్ ముందు కొంచెం ఎంకల్ జరిగిండు. ఓకే, సో ఆ మిస్టరీ యాంగిల్ ఏమైంది? స్టిల్ అసలు ఎవరితో మాట్లాడిన ఏంది అది ఇంకా ఏం చూపించలేదు. అంతేందుకు జేవుస్ పైన కొన్ని వారాల ముందే అనుకుంటా, ఒక నెల ముందే ఓవర్ అటాక్ చేసినారు. అది ఇంకా ఇంకేం చూపిస్తలే మనకు జేవుస్ పైన ఓవర్ అటాక్ చేసినారు. అది స్టిల్ ఒక మిస్టరీ యాంగిల్.
అండ్ ఇప్పుడు ఒక న్యూ మిస్టరీ యాంగిల్ స్టార్ట్ అయింది. ర్యాండీ ఆర్టన్ ఫోన్ కాల్లో మాట్లాడుతుండు. సో దీన్ని ఒక పెద్ద మిస్టరీలో వదిలేస్తే ఏంది? సో ఇదంతా మిస్టేక్స్గా డబ్ల్యూడబ్ల్యూ చేయొద్దు. ర్యాండీ ఆర్టన్ ఫోన్ కాల్ అంటే గుర్తొచ్చింది, నేను మీద ముందు చెప్పిన ద రాక్ కావచ్చు, లేదా మన టెడ్ డిబియాసి జూనియర్ కావచ్చు. సో రీసెంట్లీ టెడ్ డిబియాసి జూనియర్ పేరు ఇంకా చాలా ఎక్కువ వస్తుంది. సో ద రాక్ అయితే కొంచెం సెన్సిటివ్ ఉంది, ఎందుకంటే ఆల్రెడీ డబ్ల్యూడబ్ల్యూ ద రాక్ వి టీజర్స్ ఇస్తుంది, బ్యాక్ స్టేజ్ ద రాక్ ఫొటోస్ అవన్నీ కనిపిస్తున్నాయి, పోస్టర్స్. సో కావచ్చు కానికి. సో ఇక్కడ మెయిన్ మ్యాటర్ ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూ ఇవన్నీ మిస్టేక్స్ చేస్తుందనే డబ్ల్యూడబ్ల్యూకి స్టిల్ ఒకటి అర్థం కాక ఇష్టం ఉన్నట్టు మ్యాచ్ బుక్ చేస్తున్నారు. ఫ్యాన్ సైడ్ నుంచి హేట్ పైన హేట్ వస్తుంది, అందుకే డిస్లైక్స్ల పైన డిస్లైక్స్ వస్తున్నాయి. సో అందుకనే ఇంత చూడండి ఒక్క మిస్టరీ యాంగిల్కి మీరు ఒక మిస్టరీలో వదిలేయండి, సరే నడుస్తుంది. బట్ ఇన్ని మిస్టరీ యాంగిల్స్ మీరు చూపించి వదిలేస్తే ఎవరికైనా సరే పిచ్చి కోపం వస్తుంది, అండ్ అదే జరుగుతుంది ఇక్కడ. సో ఇప్పుడు దీనిపైన మీ రియాక్షన్ ఏందో బాస్ మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఇందాక మనం ర్యాండీ ఆర్టన్ గురించి మాట్లాడినాం కదా. సో ఒక ప్లాన్ ఉందంట ఈ రెసల్మేనియా కోసము, అండ్ ఆ ప్లాన్ ఏంటంటే ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్కి ఒక హెల్ ఇన్ అ సెల్ మ్యాచ్లా మార్చేద్దామని ప్లాన్ చేస్తున్నారంట. అండ్ హెల్ ఇన్ అ సెల్ మ్యాచ్ ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కోడీ రోడ్స్ నిజంగా బాగానే ఉంటుంది, ఓకే బాగానే ఉంటుంది. అండ్ అసలు ఈ హెల్ ఇన్ అ సెల్ మ్యాచ్ డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ జేకబ్ ఫాటు మ్యాచ్ బుక్ చేద్దాం అనుకున్నారు, కానీ ఆల్రెడీ రీసెంట్లీ మనం స్మాక్ డౌన్లో చూసినాము. నికో ఆల్రెడీ చాలా క్లియర్గా చెప్పిండు మీ మ్యాచ్ అఫీషియల్, బట్ మాకు ఎలాంటి సంబంధం ఉండదు మీ మ్యాచ్తో, ఎందుకంటే మీ మ్యాచ్ ఒక అన్శాన్షన్డ్ మ్యాచ్ అని చెప్పిండు. సో అందుకనే ఈ హెల్ ఇన్ అ సెల్ మ్యాచ్ ఇప్పుడు జేకబ్ ఫాటు డ్రూ మ్యాకింటైర్ కాకుండా ర్యాండీ ఆర్టన్ అండ్ కోడీ రోడ్స్ అని ప్లాన్ చేస్తున్నారంట. చెప్పలేము, జస్ట్ ఇది ఒక ప్లాన్. రోమన్ రేన్స్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్లోవి అంటే ఒక స్టెప్యులేషన్ యాడ్ చేసి హెల్ ఇన్ అ సెల్ పెట్టేస్తే అంటే అది బాగానే ఉంటుంది, నో డౌట్. బట్ ప్లాన్స్ ఇట్లా ఇప్పుడు రూమర్స్ ఏ టైప్లో వస్తున్నాయో ఆ రూమర్స్ నేను మీతో షేర్ చేస్తున్నాను, ఓకే. సో చూద్దాం ఇప్పుడు ఏ మ్యాచ్ మీరు హెల్ ఇన్ అ సెల్ మ్యాచ్ చూడాలనుకుంటున్నారో అది మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి, ఎందుకంటే హెల్ ఇన్ అ సెల్ మ్యాచ్ పైన రూమర్స్ అయితే వస్తున్నాయి బాస్. ఇప్పుడు ఇందాక నేను చెప్పినా కదా మన ర్యాండీ ఆర్టన్ ఫోన్ కాల్లో మాట్లాడుతూ ఇందాక మాట్లాడినాం కదా. సో ర్యాండీ ఆర్టన్ది అంటే రీసెంట్లీ మన స్మాక్ డౌన్లో ర్యాండీ ఆర్టన్ ఒకటి మాత్రం చాలా క్లియర్ చెప్పేసిండు, అండ్ అది ఏంటంటే నేను నా వాయిసెస్ వినడం లేదు, నేను ఒక మనిషి మాటల్ని వింటున్నాను, ఆ మనిషికి అంటే నేను ఏందో అర్థమైంది, ఆ మనిషి నాలో ఉన్న అసలైన రూపం బయట తీసుకొస్తుండు అని చాలా క్లియర్లీ చెప్పిండు మా ర్యాండీ ఆర్టన్. ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఒక రూమర్ ఉండే కదా, మేబీ ర్యాండీ ఆర్టన్ తన వాయిసెస్తోనే మాట్లాడుతుండా, అంటే ర్యాండీ ఆర్టన్ కొన్ని వాయిసెస్ వినపడతాయి, సో ఆ వాయిసెస్తో మాట్లాడుతున్నా అంటే అసలు ఫోన్ కాల్లో ఎవరు లేరు, బట్ ర్యాండీ ఆర్టన్కి అలా అనిపిస్తుంది ఎవరో మాట్లాడుతున్నట్టు. సో అందుకే ర్యాండీ ఆర్టన్ తన వాయిసెస్ వింటున్నాడు అని ఈ టైప్లో ఒక యాంగిల్ కావచ్చు అని అనుకున్నాం, ఈ టైప్లో రూమర్ ఉండే. బట్ ర్యాండీ ఆర్టన్ రీసెంట్లీ స్మాక్ డౌన్లో ఏమని చెప్పిండు, నేను నా వాయిసెస్ వినడం లేదు, నేను ఒక మనిషి మాట వింటున్నా అని చెప్పిండు. అంటే వాయిసెస్ బి వింటున్నా, ఒకప్పుడు వినలేదు ఇప్పుడు వింటున్నా అని చెప్పిండు, ప్లస్ ఒక మనిషికి అక్కడ మెన్షన్ చేసిండు. సో అందుకనే ఒక మిస్టరీ, ఇప్పుడు మిస్టరీ యాంగిల్ మేబీ మనకి రెసల్మేనియా తెలిసిన తెలియవచ్చు, అండ్ మేబీ అంత మంచిగా ఉంటే ఆ మిస్టరీ మనిషి ఎవరితో ర్యాండీ ఆర్టన్ మాట్లాడుతుండో ఆ మిస్టరీ మనిషి మేబీ ద రాక్ కావచ్చు, లేదా టెడ్ డిబియాసి జూనియర్వి కావచ్చు అంట. సో దీనిపైన ఇప్పుడు మీరేమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ అంతేకాదు మన డబ్ల్యూడబ్ల్యూ రీసెంట్లీయే ఒక ట్రేడ్ మార్క్ ఫైల్ చేయించింది క్లబ్ డబ్ల్యూడబ్ల్యూ అని. ఇప్పుడు ఈ క్లబ్ డబ్ల్యూడబ్ల్యూ అని ఎందుకు ట్రేడ్ మార్క్ ఫైల్ చేయించిందో అది మనకి ఇన్ ఫ్యూచర్లో తెలుస్తుంది. బట్ ఏంటంటే రీసెంట్ డబ్ల్యూడబ్ల్యూ క్లబ్ డబ్ల్యూడబ్ల్యూ అని ఒక ట్రేడ్ మార్క్ ఫైల్ చేయించింది. ఇది పేరు కొంచెం ఇంట్రెస్టింగ్లా సౌండ్ చేసింది, అందుకని నేను మీ అందరితో ఈ న్యూస్ షేర్ చేసినాను, ఓకే బాస్. ఏమైనా కానీ మీరు నెక్స్ట్ రాకి మాత్రం కొంచెం మిస్ చేయొద్దు, ఎందుకంటే నెక్స్ట్ రా మెడిసిన్ స్క్వేర్ గార్డెన్లో ఉంది. అండ్ ఎంఎస్జీలో ఎప్పుడైనా రా షో ఉందంటే
ఆ రా షో నిజంగా చాలా కిరాక్గా ఉంటుంది. ఎందుకంటే ఈ ఎరీనా, ఈ ఎంఎస్జీ ఎరీనా ఉంది కదా, అంటే మన మెడిసిన్ స్క్వేర్ గార్డెన్, ఇది ఒక లెజెండ్ ఎరీనా అనమాట మన డబ్ల్యూడబ్ల్యూ కోసం. డబ్ల్యూడబ్ల్యూ హిస్టరీలో ఇది ఒక చాలా పెద్ద, అంటే డబ్ల్యూడబ్ల్యూ అని కాదు, అక్కడ చాలా షోస్ జరుగుతాయి. దీన్ని ఒక లెజెండ్ ఎరీనా అంటారు. అండ్ ఇలాంటి ఎరీనాలో ఒకవేళ షో ఉందంటే ఆ షో నిజంగానే కిరాక్గా ఉంటుంది. సో అందుకనే మన పెంటా మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ది ఒక ఓపెన్ ఛాలెంజ్ పెడుతుందంట నెక్స్ట్ రాలో. సో ఇప్పుడు ఓపెన్ ఛాలెంజ్ పెడుతుండు, ప్లస్ లెజెండ్ ఎరీనా ఎంఎస్జీలో ఉంది మన నెక్స్ట్ రా షో. సో ఎవరైనా సర్ప్రైజ్ రిటర్న్ అవుతారంటారా? లైక్ క్రిస్ జెరికో కావచ్చు. డబ్ల్యూడబ్ల్యూ దగ్గర ఛాన్స్ ఉంది, ఒక ఓపెన్ ఛాలెంజ్ పెట్టి క్రిస్ జెరికోకి తీసుకురావచ్చు. బట్ చెప్పలేము, మనం ఎక్కువ ఆశ పెట్టుకున్నప్పుడు మనం ఎక్కువ ఆశ పెడతాం, డబ్ల్యూడబ్ల్యూ నిరాశ చేస్తుంది. సో అందుకనే చూద్దాం, ఎవరైనా వచ్చినా ఓకే, ఓపెన్ ఛాలెంజ్ ఒక సర్ప్రైజ్ రిటర్న్ ఎవరైనా వచ్చినా ఓకే, లేదా మన సూపర్ స్టార్స్లో ఎవరైనా ఒకళ్ళు బ్యాక్ స్టేజ్ నుంచే ఒకరు సూపర్ స్టార్స్లో ఎవరైనా ఒకళ్ళు ఈ ఓపెన్ ఛాలెంజ్కి ఆన్సర్ ఇచ్చేస్తారు. బట్ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే నెక్స్ట్ రా మాత్రం మామూలుగా ఉండదు, ఇది మాత్రం కన్ఫామ్. ఎందుకంటే నెక్స్ట్ రా కోసం బ్రాక్ లెస్నర్ అడ్వర్టైజ్ ఉన్నాడు, రోమన్ రేన్స్ బి ఉన్నాడు, అండ్ ఎస్పెషల్లీ ఎంఎస్జీలో ఉంది. సో అందుకని నెక్స్ట్ రా బాగానే ఉంటుంది. అందుకని మీరు కొంచెం మిస్ చేయకుండ్రి, ఓకే. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన రసల్ మేనియా మ్యాచ్ కార్డ్ గురించి. అంటే ఇప్పుడు రసల్ మేనియా చాలా క్లోజ్ వచ్చేస్తుంది. సో అలాంటప్పుడు రసల్ మేనియా కోసం ప్రెసిడెంట్ కోసం ఏమేమి మ్యాచెస్ కన్ఫర్మ్ ఉన్నాయో దానిపైన ఒకసారి మీరు కనేయండి బాస్. సో చూడొచ్చు మీ స్క్రీన్ పైన CM Punk వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ అఫీషియల్ ఉంది, కోడీ వర్సెస్ ర్యాండీ ఆర్టన్ మ్యాచ్ అఫీషియల్, జెడ్ కార్గిల్ వర్సెస్ రియా రిప్లీ మ్యాచ్ అఫీషియల్ ఉంది, స్టెఫనీ వకేర్ వర్సెస్ లీ మోర్గన్ మ్యాచ్ అఫీషియల్, బ్రాక్ లెస్నర్ వర్సెస్ ఒబ్బా ఫెమీ మ్యాచ్ కన్ఫర్మ్, సామీ జేన్ వర్సెస్ ట్రిక్ విలియమ్స్, మేబీ ఇది ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ కావచ్చు, డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ జేకబ్ ఫాటో అండ్ ఏజే లీ వర్సెస్ బెక్కీ లించ్ మ్యాచ్. సో ఇది ప్రెజెంట్ కోసం కన్ఫామ్ ఉన్న మ్యాచెస్, ఓకే, ఇవి కన్ఫామ్ ఉన్న మ్యాచెస్. అండ్ ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో ఇంకా ఏమైనా మ్యాచెస్ యాడ్ అవుతాయి అంటే ఎస్, ఇంకా కొన్ని మ్యాచెస్ యాడ్ కావాలి అండ్ కంపల్సరీ యాడ్ అవుతాయి. లైక్ డామినిక్ వర్సెస్ ఫిన్ బ్యాలర్, ఇలా మధ్యలో స్టోరీ నడుస్తుంది కదా. సో అందుకని డామినిక్ వర్సెస్ ఫిన్ బ్యాలర్ మ్యాచ్ యాడ్ అవుతుంది. సెత్ రాలిన్స్ వచ్చేసిండు ఆల్రెడీ, బ్రామ్ బ్రేకర్ వచ్చినా రావచ్చని ఈ రూమర్ ఉంది. సో అందుకనే ఈ మన రసల్ మేనియాలో సెత్ రాలిన్స్ వర్సెస్ బ్రామ్ బ్రేకర్ మ్యాచ్ బి యాడ్ అవుతుంది. ఇయో స్కై అండ్ మన ఆస్కా మధ్యలో ప్రాబ్లం చూపిస్తున్నారు. మేబీ కైరీ వర్సెస్ ఆస్కా వర్సెస్ ఇయో స్కై కావచ్చు, లేదా ఇయో స్కై వర్సెస్ ఆస్కా కావచ్చు. అంటే ఇప్పుడు ఏమేమి మ్యాచెస్ యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయో దాని గురించి చెప్తున్నాను. అండ్ అంతేకాదు గుంథర్ మ్యాచ్ బాస్, గుంథర్కి వీళ్ళొక్క కరియర్ కిల్లర్ అని ట్యాగ్ ఇచ్చినారు. అలాంటి కరియర్ కిల్లర్కే ఇప్పటివరకు అంటే అసలు మ్యాచే లేదు, ఎలాంటి అంటే ఎలాంటి ఏం కనిపిస్తలేదు గుంథర్ మ్యాచ్. బట్ గుంథర్ మ్యాచ్ యాడ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. మేబీ ఇలియా డ్రాగనోతో మ్యాచ్ ఉండొచ్చు అంటున్నారు, లేదా గుంథర్ కోసం ఏదైనా సర్ప్రైజ్ రిటర్న్ కావచ్చు అంటున్నారు రసల్ మేనియాలో. సో ఓపెన్ చెప్పాలంటే మ్యాచ్ అయితే ప్రెజెంట్ అంటే ఎలాంటి మ్యాచ్ కనిపిస్తలేదు గుంథర్ కోసం, కానీ రూమర్ ఉంది గుంథర్ది ఏదో ఒక మ్యాచ్ చూడడానికి దొరుకుతుందని. సో చూద్దాం. అండ్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్, సో ఈ మ్యాచ్ బి అంటే ఐసీ టైటిల్ మ్యాచ్ బి యాడ్ కావచ్చు. అండ్ ఉమెన్స్ది అంటే ఇప్పుడు మన ఉమెన్స్ ట్యాగ్ టీమ్ టైటిల్ మ్యాచ్, మేబీ ఉమెన్స్ 4-way ట్యాగ్ టీమ్ టైటిల్ మ్యాచ్ బి కావచ్చు. ఎందుకంటే మన ఉమెన్స్ ట్యాగ్ టీమ్ మధ్య లైక్ అలెక్సా, షార్లెట్ ఫ్లేర్, బేలీ, లైరా, లాస్ట్ లెజెండ్, నాజాస్, మన బేలా ట్విన్స్ వీళ్ళ మధ్యలో కావచ్చు మన ఉమెన్స్ ట్యాగ్ టీమ్ టైటిల్ కోసం ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్. సో ప్రెజెంట్ కోసం ఏమేమి మ్యాచెస్ కన్ఫర్మ్ ఉన్నాయో అండ్ ఇంకేమేమి మ్యాచెస్ యాడ్ అవుతాయో, ఏమేమి మ్యాచెస్ యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయో దాని గురించి నేను మీ అందరికీ కొంచెం క్లియర్గా అప్డేట్ ఇచ్చినాను. కానీ ఇప్పుడు మీరేం చెప్పాలంటే ఇప్పుడు ఏమేమి మ్యాచెస్ కన్ఫర్మ్ ఉన్నాయో ప్లస్ ఏమేమి మ్యాచెస్ యాడ్ అవుతున్నాయో అవన్నీ మ్యాచెస్లో మీరు ఎస్పెషల్లీ మన రెస్సల్ తెలుగు ఫ్యామిలీ మీరు ఏ మ్యాచ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఒక్కసారి ప్లీజ్ కామెంట్లో చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ అండ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ CM Punk గురించి. బాస్ రోమన్ రేన్స్ అండ్ CM Punk మ్యాచ్ అయితే అఫీషియల్ అంతా బాగానే ఉంది, వరల్డ్ ఛాంపియన్షిప్ మ్యాచ్. కానీ WWE సైడ్ నుంచి వాళ్ళు ముందే డిసైడ్ చేస్తారు ఒక విన్నర్. కానీ
అండ్ టైం వచ్చేంత వరకు స్పెషల్లీ పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ లైక్ రోమన్ రైన్స్, CM Punk, కొంచెం క్రియేటివ్ కంట్రోల్ ఉన్న సూపర్ స్టార్స్ ఎట్ ది ఎండ్ ఏమైనా డిసిజన్ చేంజ్ అవుతుంది. కానీ WWE సైడ్ నుంచి వాళ్ళు ఒక విన్నర్ ముందే డిసైడ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు చేస్తారని మీరు WWE ముందే డిసైడ్ చేస్తుందా అని మీరు మొత్తంగా ఫిక్స్ కాకుండా, నేను ఇందాకనే చిన్న హింట్ ఇచ్చేసాను మీ అందరికీ. వీళ్ళు ఎవరెవరికి అర్థం కావాలో వాళ్ళకి అర్థమైంది అనుకుంటా. క్రియేటివ్ కంట్రోల్ ఉన్న సూపర్ స్టార్స్, ఎస్పెషల్లీ పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ అండ్ మూమెంట్లో వాళ్ళు డిసిజన్ మాకు నచ్చలేదు, ఈ డిసిజన్ ఆపోజిట్ వాళ్ళు వెళ్ళొచ్చు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో మెయిన్ అప్డేట్ ఏంటంటే WWE సైడ్ నుంచి ఇంకా విన్నర్ ఎవరో వాళ్ళు ఇంకా డిసైడ్ చేయలేదంట. అండ్ ఎందుకు చేయలేకపోతున్నారు దాని హింట్ ఇంతకని ఇచ్చినా కదా. ఇక్కడ CM Punk, రోమన్ రైన్స్ వీళ్ళు ఒక పెద్ద సూపర్ స్టార్స్, క్రియేటివ్ కంట్రోల్ ఉన్న సూపర్ స్టార్స్. సో అందుకని WWE సైడ్ నుంచి ఇంకా ఎలాంటి డిసిజనే కాలేదు. సో స్టిల్ చెప్పలేమంట. రీసెంట్ టైంలో ఒకటి చూస్తే మన ట్రిపుల్ హెచ్ ఫేవరెట్ సూపర్ స్టార్స్ మాత్రం గెలుస్తున్నారు. ట్రిపుల్ హెచ్కి ఎవరు ఇష్టమో వాళ్ళు గెలుస్తున్నారు. అండ్ మీకు తెలుసు రోమన్కి అండ్ ట్రిపుల్ హెచ్కి అస్సలు పడడం లేదు, అంటే అలాగైతే అస్సలు పడతలేదు. బ్యాక్ స్టేజ్ ట్రిపుల్ హెచ్ అండ్ రోమన్ రైన్స్ మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ట్రిపుల్ హెచ్ ఫేవరెట్ పర్సన్ CM Punk, కోడీ రోడ్స్ అంటే వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. బట్ ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో ఎవరు ట్రిపుల్ హెచ్కి ఫేవరెట్ అంటే CM Punk, అది మీకు తెలుసు. రోమన్కి ట్రిపుల్ హెచ్కి అంతా పడడం లేదు. సో అందుకనే బాస్ కానికి ఏమైనా కావచ్చంట ఈ రెసల్మేనియాలో. అండ్ ఈ బ్లడ్ లైన్ యాంగిల్ చూపిస్తున్నారు. మేబీ బ్లడ్ లైన్ ఇంటరప్ట్ వల్ల అది రోమన్ రైన్స్కి ఆపోజిట్ కావచ్చు. రోమనే ఓడిపోవచ్చు బ్లడ్ లైన్ ఇంటరప్ట్ వల్ల, లేదా బ్లడ్ లైన్ వల్ల రోమన్ గెలవచ్చు. సో ఈ టైప్లో ఒక టాక్ వినపడుతుంది బాస్. సో ఇది నిజంగా కొంచెం సీరియస్. ఎందుకంటే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ట్రిపుల్ హెచ్ అండ్ రోమన్ రైన్స్కి అస్సలు అంటే వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది కదా. వాళ్ళ మధ్య చక్కగా మాటలు లేవు. ఏదో మాట్లాడడానికి జస్ట్ ఏదో కెమెరా కోసం ఒక 2 వర్డ్స్ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు బ్యాక్ స్టేజ్. బట్ రియల్ లైఫ్లో ఒక హీట్ అనేది ఉంది వాళ్ళ మధ్యలో, రోమన్ రైన్స్ అండ్ ట్రిపుల్ హెచ్ మధ్యలో. సో అందుకే అంట ఈ రెసల్మేనియాలో కానికి ఏమైనా కావచ్చు అంటున్నారు. సో ఇప్పుడు మీరేమంటారు? మీ ప్రకారం అస్సలు రోమన్ వర్సెస్ CM Punk మ్యాచ్లో ఎవరు గెలిస్తే అది బెస్ట్ ఫర్ బిజినెస్ ఉంటుందో, బిజినెస్ విషయంలో మాట్లాడితే, టికెట్ సేలింగ్ ఇన్ ఫ్యూచర్ గురించి మాట్లాడితే వీళ్ళిద్దరిలో ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుందో, మీరు ఈ ఫ్యాన్ ఆ ఫ్యాన్ అని కాకుండా అసలు ఎవరు గెలిస్తే మంచిగా ఉంటే ఒక్కసారి మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే, ఈ వీడియో మాత్రం మీకు కొంచెమైనా నచ్చితే మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.